ఆరాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 23 మంగళవారం కర్నూలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SS గార్డెన్స్, సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ దగ్గర, నందికొట్కూర్ రోడ్, కర్నూలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 25 గురువారం గుంటూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మెట్టు చిన్నమల్లారెడ్డి గారి పొలంలో, మిర్చియాడ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 26 శుక్రవారం ఖమ్మం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 27 శనివారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము వాగ్దానము, యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందును. మీరు ఏ పని మీద ప్రయాణం చేస్తున్నారో దేవుడు మీకు జయం ఇస్తాడు. భయపడద్దు. ఎందుకంటే మీకు జయం ఇంతవరకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుందంటే, ఈ దినము దేవుడు ప్రత్యేకంగా మాట్లాడేది ఏంటంటే, ఆయన మీతో ఉన్నాడు. ఇంతవరకు మాతో లేడా, ఇంతవరకు మాకు ఆయన లేడా అని అనుకుంటున్నామేమో. ఈ దినము ప్రత్యేకంగా నీతో ఉన్నారు. ఆయన ఉన్నానని చెప్పాడు కనుక ఆయన జయం ఇస్తాడు. అంతే. ఏ పని పూనుకుని మీరు ముందుకెళ్తున్నా జయం అవుతుంది. ఇక మీదట అపజయాన్ని చూడవు. దేవుడు నీకు మంచి దినాలు నీ ముందు పెట్టాడు. ఎందుకంటే ఇంక నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు ఆయన. నిన్ను శ్రమ పెట్టింది, నీ విశ్వాస పరీక్ష అన్నీ అయిపోయినాయి. ఇక మీదట గొప్ప జయమును చూస్తావు, ఆత్మ కార్యాలను చూస్తావు. ఎందుకంటే కొన్ని సమయాల్లో దేవుడు మన పట్ల మరి లేడేమో అని అనుకుంటా, కానీ మనతోనే ఉంటారు ఆయన. మన ధోనిలోనే ఉన్నారు ఆయన. శిష్యులు యేసుప్రభు వారు ధోనిలో వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారు పడవలో ఉన్నారు. యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చింది, కానీ ఆయన అందులోనే ఉన్నారు. ఆయన అందులో ఉంటే ఎందుకు తుఫాను వచ్చిందని అనుకుంటాం మనం. ఆయన ఉండగా తుఫాను బలంగా వచ్చింది. వారు బలము జ్ఞానముతో పడవని మునిగిపోకుండా చాలా బ్యాలెన్స్ చేద్దాం ట్రై చేశారు, కానీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ అది వారి చేతిలో లేదు. కష్టమైపోయింది. లాస్ట్లో బోధ కూడా తుఫాను వచ్చేసింది, నీరు పడవలోకి వచ్చేస్తుంది, కెరటాలు కొట్టేస్తున్నాయి, మరి ఇంకా మనం చనిపోతామేమో, మీరు పడుకున్నారేంటి, లేవండి అంటే, యేసయ్య అలా లేచి, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు, నేనున్నాను కదా, గాలి ఆగు, సముద్రమా నిమ్మలించంటే గాలి ఉన్న చోట అలాగ ఆగింది. తుఫాను ఆగిపోయింది. సముద్రం మంచిగా నిమ్మలమైపోయింది. వెంటనే శిష్యులు ఆశ్చర్యపోయారు. యేసయ్య నేను ఉండగా కూడా మీకు తుఫాను వచ్చింది, కానీ మీకు ఎందుకు తుఫాను వచ్చిందంటే మీ విశ్వాసాన్ని పరీక్ష చేశాను నేను. ఇంకోటి ఏంటంటే, నేనున్నాను, గొప్ప కార్యం చేస్తానని మీ విశ్వాసం బలపరచడానికి ఇది జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు మాకు ఎందుకు జయం రాలేదంటే దేవుని గొప్ప కార్యము, గొప్పతనము నీకు కనపరచాలని. రెండవది, నీ విశ్వాసం అన్నీ పరీక్ష చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన ఓపెన్ అయి నీతో మాట్లాడుతున్న మాట, నీకు తోడుగా ఉన్నాడు, నీకు జయము కలగజేస్తున్నాడు, నువ్వు జయము పొందుకోబోతున్నావు. అనుకున్న పని జరుగుతుంది. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు వెళ్తావు, ప్రయాణం చేస్తావు, గొప్ప విజయంతో తిరిగి వస్తావు. నువ్వు ప్రారంభిస్తావు నీ పని, నీ వ్యాపారము, నీ ఉద్యోగము, విదేశీ ఆలోచన, ప్రయాణం గురించి ఏదైనా దేవుడు శుభము చేస్తున్నాడు. మరి పిల్లలు లేరు అనుకుంటున్నామేమో, దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. నూతనముగా ఇల్లు కొనాలని అనుకుంటున్నామేమో, దేవుడు కొనేలా చేస్తున్నాడు. అంత తగిన స్థితి, ధనము కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు. నిన్న ఆయన సిగ్గుపడినవాడైన
కృప ద్వారా విజయం పొందుకుంటావు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్. దేవుడు పరలోకము నుండి బలమైన వాగ్దానము ప్రకటించమనిచ్చాడు. ఆ వాగ్దానాన్ని నేను మీ మధ్యకు తీసుకుని వచ్చి ఉన్నాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం. దేవుడు 2024 మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ 2024లో ఏంటి ప్రభువా నేనేం చెప్పాలని దేవుడిని అడిగినప్పుడు 31 రాత్రి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము మీ ముందు ప్రకటిస్తూ ఉన్నాను. జెర్మియా చాప్టర్ 30 వర్స్ 18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. ప్రియులరా, ఈ వాగ్దానము దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ప్రతి చోట చెప్పమని నాకు దేవుడు బయలుపరిచాడు. అందుకనే మన ప్రార్థనా శక్తి అన్ని సంఘాల్లో కూడా ఈ మాటను నేను ప్రకటిస్తున్నాను. పోస్ట్ మ్యాన్ అనమాట. ఏంటి, నేను ఆత్మ సంబంధమైనటువంటి బంట్రోత్ని. ఆయన నాకు ఏ ఉత్తరం ఇస్తే ఆ ఉత్తరం మీకు ఇవ్వాలి. ఊర్లో పోస్ట్ మ్యాన్ అయితే ఉత్తరం మీ ఇంటి ముందు పాడేసిపోతాడు. అక్కడ డబ్బా ఉంటే అందులో బాక్స్లో వేసి వెళ్తాడు. ఈ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడంటే నీ హృదయం అనే బాక్స్లో వేసి వెళ్ళటానికి ఈ సేవకుని దేవుడు పెట్టాడు. ఏంటంటే అద్భుతము, దేవుని మహాకృప ఏంటంటే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అండర్లైన్ చేసుకోండి. వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. ఎందుకంటే నివాస స్థలములను దేవుడు కరుణించాడు. హల్లెలూయా. ఈ 18వ వాగ్దానములో 3 బలమైన మాటలు ఉన్నాయి. 3 బలమైన మాటల్లో మొట్టమొదటిది ఏంటంటే ఆయన నీ నివాస మాట ఏంటంటే వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. ఫస్ట్ పాయింట్ ఏంటి? అందరు చెప్పండి. వాని గుడారములను నేను చెరలో నుండి రప్పిస్తాను. ప్రియులరా, మన గుడారము, మన ఇల్లు, మన కుటుంబాలు ఏ చెరలో ఉన్నాయో, బలమైన చెరలో ఉన్నాం మనం. ఎన్నో బంధకాల్లో ఇరుక్కున్నటువంటి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను, నీ ఇంటిని, నీ పిల్లలను చెరలో నుండి దేవుడు రప్పించుచున్నాడు. హల్లెలూయా. చాలామంది ఎక్కువ శాతం అప్పులు చెరలో ఉన్నారు. ఏ చెరలో ఉన్నారు? చెరలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. మనం చెరలో ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి. చెరలో ఉన్నప్పుడు సూటు బూటు వేసుకోగలమా? చెరలో ఉన్నప్పుడు విస్తారమైన బంగారం మన దగ్గరికి ఇస్తే వేసుకోగలమా మనము? చెరలో ఉన్నప్పుడు పట్టు చీర కట్టుకోమంటే కట్టుకుని సింగారించుకోగలమా మనము? నాకు ఎందుకు వచ్చిన ఈ పట్టు చీర, నాకు ఎందుకు వచ్చిన బంగారం? నాకు ఈ 4 గోడల మధ్య నుండి, ఈ ఊసల మధ్య నుండి, ఈ కేసులో నుండి, ఈ చెర, ఈ జైలు శిక్ష నుండి నేను బయటపడితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎన్నున్నా శాంతి లేదు. ఎందుకంటే బలమైనటువంటి బంధకములో నీవు ఉన్నావు. రోగం అనే చెరలో చాలామంది ఉన్నారు. పైకి అందరూ అలాగా బూడిద గుమ్మడికాయలాగా ఉంటున్నారు తప్ప అందరిలో కూడా బలమైన రోగాలు ఉన్నాయి. రోగం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు పైకి మాత్రం అంత నీట్గా ఉన్నారు, మేమే ఆరోగ్యవంతులు అన్నట్టు. బ్లడ్ టెస్ట్ చేసుకోవటానికి కూడా భయపడిపోతున్నారు అందరూ. ఏమో షుగర్ ఉందని చెప్తాడేమో, లేకపోతే బీపీ ఉందంటాడేమో, ఏ రోగమో. ప్రియులరా, ఈ సంవత్సరము దేవుడు తన దాసుని ద్వారా ప్రకటిస్తున్న మాట, నీ గుడారమును ఆయన చెర నుండి రప్పించటానికి మొట్టమొదటగా నిన్ను కరుణించాడు. మీ నివాస స్థలములు
ఏ ప్రదేశంలో ఉండి ఏడుస్తున్నావో, ఎప్పుడు తీరుతాయి అప్పులు, ఎప్పుడు పిల్ల పెళ్లి చేస్తాను, ఎప్పుడు ఈ కొడుకు సెటిల్ అవుతాడు, నా కళ్ళతో చూస్తానా, ఒక మనవణ్ణను ఎత్తుకుంటానా, ఒక మనవరాలను ఎత్తుకుంటానా, నా బిడ్డకి ఎప్పుడు పిల్లలు పుడతారు, ఏంటి గొడ్డితనము, ఏంటి చెరని రకరకాలుగా ఏడుస్తున్న నిన్ను యేసయ్య కరుణించి, ఆమేన్, యేసయ్య కరుణించి నీతో మాట్లాడుతున్న మాట, నీ గుడారమును ఆయన చెర నుండి రప్పించుచున్నాడు. నీ భర్త తాగుతున్నాడు, ఏడుస్తున్నావు కదా, దేవుడు కరుణించాడు. బిడ్డ పరిస్థితి బాగోలేదని ఒంటరిగా ఏడుస్తున్నావు, ఎవ్వరికి కనపడకుండా హృదయం గుండె పిండేస్తుంది అనుకున్నావు కదా, ఆయన పరలోకము నుండి నిన్ను చూశారు, నిన్ను కరుణించారు. నీ గుడారమును ఆయన చెరలో నుండి బయటికి రప్పించుచున్నారు. హల్లెలూయా. మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట మీ ఇంటిలో గోడకి ప్రింట్అవుట్ పెద్ద అక్షరాలతో పెట్టుకోండి. వాని గుడారములను నేను చెరలో నుండి రప్పించుచున్నాను అన్నాడు. కాకినాడ ఒక ఆమె మొన్న లాస్ట్ ఈ వారంలోనే కాకినాడ ఒక బాబుని తీసుకొచ్చింది. ఆ సాక్షి మీరు చూడండి. ఆ పిల్లవాడికి మొత్తం ఒళ్ళంతా కూడా బొల్లు మచ్చలు వచ్చేసినాయి. ఎక్కడైనా బొల్లు మచ్చలు తగ్గటం మీరు చూసారు అసలు? ఎన్నో లోకమంతా మందులు ఆడతారు, ఎవరికి తగ్గదు. ఆ బిడ్డ బొల్లు మచ్చలతో ఉన్నప్పుడు కూడా మనిషి ఫోటో తీసి పెట్టి, నేను అంటాను కదా, ఏదైనా రోగం ఉన్నప్పుడు ఏదైనా ఉంటే ముందు ఫోటో తీసి పెట్టుకోండి అంటాను. ఎందుకంటే మళ్ళీ ఉండవయి. ఎందుకంటే మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగంలో ఉండగా ఆ ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో తీసి పెట్టుకుంది, బిడ్డను తీసుకొచ్చింది, తైలముతో అలా జల్లితే, నూనె జల్లేనంతే ఆ బొల్లు మచ్చలు అనేది ఆ బిడ్డను విడిచిపెట్టి పోయిందంతే. చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. చూడండి, ఇదిగో ఫస్ట్ ఫోటో ఇది. కళ్ళు, పెదవులు మొత్తం అంతా కూడా కనబడుతుందా మీకు? ఎంతమంది కనబడుతుంది? ఎస్. చూడండి, ఆ తల్లి బిడ్డను తీసుకొచ్చి ఎలా సాక్షి చెప్పిందో. ఎస్, నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయికి కాకినాడలో చాలా మందులు ఓడానండి, మరి ఎక్కడ తగ్గలేదు, ఒళ్ళు అంతా బొల్లు వస్తుందండి మా అబ్బాయికి. మరి అయ్యగారు ఒకసారి కాళ్ళ మీద నూనె జిమ్మారండి, ఆ నూనె బావిని కాంచి తగ్గిందండి. ఇప్పుడు ఎలా ఉన్నాడండి మా అబ్బాయి. మరి మా అబ్బాయి బొల్లు అంతా మరి అయ్యగారి వల్ల తగ్గిందండి. ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆ నూనె తెచ్చి అప్పుడు ఒళ్ళు అంతా పాంతే అక్కడితో తగ్గిందండి. ఎన్నాళ్ళో తగ్గింది, కానీ ఒక 6 రోజుల్లో తగ్గిందండి ఈ అబ్బాయికి. దేవుడికి మాది అమ్మింగ్ అండి, రాసిపూలు అమ్మింగ్ అండి, మేము కాకినాడలో ఉంటున్నామండి. అంటే మనము వాక్యమును బట్టి సేవ చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 5:14 ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? యాకోబు రాసిన పత్రిక 5:14, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభునామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను, విశ్వాస సహితమైన ప్రార్థన. ఎస్, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఈ తైలములో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి స్వస్థత, నూనె రాసి ప్రార్థన చేయటంలో. రెండవది అతడు స్థితి లేవనెత్తబడుతుంది. హల్లెలూయా. ప్రభు అతన్ని లేపును. ఎప్పుడైతే తైలముతో నువ్వు ప్రతిష్ఠ అవుతావో, అభిషేకం అవుతుందో, నీవు పడిపోయిన ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి, ఆత్మీయ స్థితి, దిగజారిపోయిన నీ బ్రతుకుని దేవుడు కాపుకి తీసుకొచ్చేస్తాడు. మూడవది, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. పాప క్షమాపణ, పాపం పోవాలంటే తైలాభిషేకములో యేసు వైపును చూడగలిగితే నీ మీద పాప క్షమాపణ ప్రకటించబడుతుంది. పాపం పోయిందనుకోండి, మన ఇంట్లో బోల్డ్ డబ్బులు ఉంటాయి, తెలుసా మీకు?
మీ ఇంట్లో డబ్బులు ఎందుకు ఉండట్లేదు తెలుసుకున్నారా? హలో, మన ఇంట్లో పాపం ఎప్పుడైతే పోతుందో, దుర్మార్గత ఎప్పుడైతే పోతుందో, ఇంటి నిండా సంతోషం నిలిచిపోతుంది. మీరు బాగా గమనించుకోండి. మీ ఇంటి మీద పాపము ఏలుబడి చేస్తుందేమో. తైలాభిషేకానికి వస్తే పిల్లలు పుడుతున్నారు అనేది ఏంటి అనుకుంటున్నారు మీరందరికీ? తైలాభిషేకం ద్వారా దైవజనుడు హస్తనిక్షేపణ చేస్తుండగా వెంటనే మీ దోషము యేసు నామములో కొట్టివేయబడుతుంది కనుక మీరు అనుకున్న కార్యాలు జరిగిపోతున్నాయి. అదే సీక్రెట్, అంతకంటే సీక్రెట్ ఏమి లేదు. ఇది ఒక మాయ కాదు. బొల్లు మచ్చలు తగ్గటువంటి మాటల స్వతహాగా వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉంటుంటే అసలు ఎలాంటి అద్భుతాలు. కొందరు అనొచ్చు, మరి పలానా వాళ్ళకి మచ్చలున్నాయి, వారికి తీసుకొస్తే తగ్గుతుందా, ఏళ్ళకి తగ్గుతుంది అంటే బైబిల్ ఏం చెప్తుంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. నా దేవుడున్నాడు, నా యేసున్నాడు, దేవుడు నా దైవజనుడు నా ముందు పెట్టాడు, మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానము నాదే, నేను ఆశీర్వదించబడ్డాను, నేను బాగుపడ్డానని నువ్వు నమ్మితే నీ విశ్వాసము నిన్ను ఎత్తైనటువంటి స్థితిలో నిలబెట్టేస్తుంది. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మీరందరికీ ఈ 2024 కొత్త సంవత్సరం నేనే మీకు సిద్ధాంతిని, అంతే. హల్లెలూయా. అందరూ సంవత్సరాదికి సిద్ధాంతం తెచ్చుకుంటారా? పండితులను తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని మంచిగా అన్నీ పెట్టుకుని అక్కడ చెప్పండి సిద్ధాంత్ గారు మా పంచాంగం ఏంటంటే, ఆ పంచాంగం కంటే ఈ పంచాంగము మన పంచాంగం ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పంచగాయాల నుండి వచ్చినటువంటి పరిశుద్ధిని వాక్కు, ఇదే మన పంచాంగము. ఆమేన్. మన పంచాంగము చెప్తున్నానేనండి. ఇందులో 3 వాగ్దానాలు ఉన్నాయి. మొట్టమొదటిది, చెరలో నుండి వాని గుడారంలో నేను రప్పింతును, మొదటిది. రెండోది, అప్పుడు ఆ పట్టణము దాని కొండ మీద కట్టబడును. నోట్ చేసుకోండి. రెండవది, నీ పట్టణము కొండ మీద కట్టబడును. మూడవది, యథాప్రకారము నగరియు యథాప్రకారము నివాసుల గలదగును. ఈ సంవత్సరం 3 మాటలు, ఆశీర్వాదకరమైన స్థితిలో 3 కాలాలకి దేవుడు నిర్ణయించి పెట్టాడు. మొదటి కాలం, ఇప్పుడున్న ఏ కాలంలో ఉన్నాం మనం? శీతాకాలంలో ఉన్నాం కదా. ఇది ఎన్ని నెలలు? ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. తర్వాత కాలం ఏంటి? వేసవికాలం, అదొక 4 నెలలు. తర్వాత కాలం ఏంటి? వర్షాకాలం, అదొక 4 నెలలు. 3 4 12 మాసాలు. ఓకేనా? మొదటి 4 మాసాలకి జరగబోయేది జరుగుతున్నది చెప్తున్నాను, వినండి. మొట్టమొదటిగా ఈ జనవరి నుండి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ 4 నెలల టైం దేవుడు మీకు ఇచ్చాడు. నీవు ఏ రోజు విశ్వసిస్తే ఆ రోజే నీ ఇల్లు, నీ సంసారము బంధకాల నుండి దేవుడు బయటికి తీసుకొచ్చి పాడేస్తాడు. బంధకాల నుండి నువ్వు బయటకు వస్తావు. నువ్వు బయటకు వచ్చి నీ ప్రార్థన బట్టి నీ పిల్లలు బయటకు వస్తారు, విడుదల పరచబడతారు. నిన్ను, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని బట్టి, నీ చుట్టూ ఉన్న వారికి నిన్ను బట్టి అభిషేకం ద్వారా విడుదల కలుగుతుంది. నీ స్నేహితులు మీకు వచ్చిన విడుదలను బట్టి మీ గ్రామానికి విడుదల కలుగుతుంది. మనందరిని బట్టి మన రాష్ట్రానికి విడుదల కలుగుతుంది. మనందరి స్థితిని బట్టి మన దేశానికి విడుదల కలుగుతుంది. అద్భుతమైన వాగ్దానము దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు. చెరలో నుండి బయటకు వస్తావు. నోట్ చేసుకోండి. ఎన్ని నెలలు అంటే ఇంకా 4 నెలలు పడుతుందని అనుకోకండి. అది ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. వాగ్దానం ఏమైంది? ప్రారంభమైంది. అప్పులు ఉన్నాయి, పారిపోవాలని అనుకోకండి. రోగం ఉంది, పరిస్థితి ఏంటని అనుకోకండి. మీకు యేసై ఉన్నాడు, మీ ముందు నేనున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. మీకోసం ప్రార్థన చేస్తున్నాను నేను. దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఇంటిని చెరలో నుండి దేవుడు రప్పించుచున్నాడు. చూడండి, ఆ బిడ్డ, ఆ కుమారుడు బొల్లు మచ్చల్లోనే చెర దేవుడు విడుదల చేశాడు. ఎన్నో రోగులు బాగుపడుతున్నారంటే, ఇంకా 6 3 అయినా 3 6 అయినా
ఒక వాగ్దానం ద్వారా పుట్టినటువంటి సేవకుడి ద్వారా దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఇక నీవు బంధకములో ఉండవు, నీవు బంధకములలో ఉండవు, నీవు బంధకములలో ఉండవు, రోగాల మధ్య నివసించవు, రోగాలు నీ మీద ఏలుబడి చెయ్యవు, అప్పులు నీ మీద ఏలుబడి చెయ్యవు. సమస్తములో గొప్ప విడుదల యేసు నామములో నీ కలుగును గాక. నమ్మిన వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేన్ చెప్పండి. 1 2 3 4 5 6 7. మీ గుడారములను దేవుడు చెరలో నుండి రప్పించుచున్నాడు. ఎంతకాలము దేవా, ఎంతకాలం ఏడవాలి? తాకట్లో ఉన్నాయని ఏడుస్తున్నావా? ఇల్లులోనుంది, లేకపోతే వస్తువులు తాకట్లో ఉన్నాయి, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఏ దారి లేదు, ఇక చావే గతి అని అనుకుంటున్నావా? ఈ రోగము నాకు తగ్గట్లేదు, ఈ మనుషులు మారట్లేదు, నాకు అసలు బ్రతకాలని లేదని ఆత్ముడి దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ఆయన చెరలో నుండి విడుదల చేయుచున్నాడు. మీరు నమ్మగలిగితే ఈ రోజు నుండి ఈ అనుభవాన్ని మీరు అనుభవిస్తారు. మన పంచాంగంలో ఈ మొదటి 4 నెలలు మీరు విడుదల పరచబడండి. అనేక మంది విడుదల కొరకు మీరు ప్రార్థన చేయండి. యేసు త్వరగా వచ్చుచున్నాడు. రెండవది, మొదటి కాలం ఏంటి? ఎన్ని నెలలు చెప్పండి? 4 నెలలకి మాట వాగ్దానం ఏంటి? చెరలో నుండి నీ గుడారమును, నీ ఇంటిని దేవుడు విడుదల చేయుచున్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ఓకే, మే, జూన్, జూలై, ఆగస్ట్ చెదిరిపోయిన వారందరూ పోగు చేయబడతారు. పోయిన డబ్బులన్నీ తిరిగి వస్తాయి. ఇల్లు కడతారు, కొనటం ప్రారంభిస్తావు. ఆశీర్వాదము మే నుంచి ఆగస్టు వరకు. తర్వాత 3వ ఆశీర్వాదం, ఆ 3వ కాలం సెప్టెంబర్. చెప్పండి, గట్టిగా చెప్పాలి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, యేసుబాబు పుట్టిన నెల డిసెంబర్. యథాప్రకారము నగరియు యథాప్రకారము నివాసుల గలదగును. మీరందరూ కూడా దీవెనగా ఉంటారు. గుండె నిండా యేసును చేర్చుకోండి. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడినట్లయితే ఈ ఆశీర్వాదం మనం రిసీవ్ చేసుకున్నాం. ప్రభువుని స్తుతిందాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, దేవా నాకు ఈ సంవత్సరం స్థితి ఏంటో చూపించావు, నాకు ఆశీర్వాదాన్ని ప్రకటించావు, అందును బట్టి నీకు వందనాలు బాబు అని ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, కళ్ళు మూసుకుని దేవుని ఎదుట క్షమాపణ అడగండి. నువ్వు ఎప్పుడైతే దుర్మార్గతను వదిలేస్తావో, ఇక నేను పాపము చేయను, నేను వ్యభిచరించను, నేను దొంగిలించను, నీకు విరోధంగా ఏ పాపము నేను చేయను బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు అని నువ్వు అడుగు. ఈ క్షణమే తైలము ద్వారా నువ్వు ప్రతిష్ఠ చేయబడతావు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానము చేత నువ్వు ముద్రించబడతావు. బలమైన ఆశీర్వాదాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను గమనిస్తున్నావా బాబు? యేసు నా పాపాలు క్షమించని అడుగు. యేసయ్యా నాకు రక్షకుడిగా ఉండు. ఒకవేళ వేషధారిగా ఉన్నావేమో, ఇక నేను వేషధారిగా ఉండను అని అడుగు దేవుణ్ణి. ఎంత ప్రేమమయుడంటే ఆయన, నిన్ను ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆత్మీయులు అన్యాయంగా మాట్లాడిన, అన్యులు హేళన చేసిన, బ్రతుకు బ్రిడ్జి వంగిపోయిన, బ్రతుకు నావ మునిగిపోయే స్థితి ఉన్నా, చెరలో నుండి నేను నిన్ను విడిపించుచున్నాను. ఆ పట్టణమును దాని కొండ మీద తిరిగి కట్టాను.
యథాప్రకారము నివాసులు గలదగును. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటానని తీర్మానం చేసుకుంటావో ఈ వాగ్దానము నిన్ను పట్టేసుకుంటుంది, నిన్ను దీవెనలతో తరిమేస్తుంది. ఈ సంవత్సరం నువ్వు మారితే సంవత్సరం మారిపోతుంది. ఇక నేను పాపము చేయను, నేను నీకు విరోధంగా ఉండను, నేను నీకు పరిశుద్ధంగా ఉండటానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను. నా వైపు నువ్వు చూడు, నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేయి. అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంటి మీద కూడా ఏ ఉగ్రత లేకుండా నీ కృప దయచేయండి. సమస్తములో నీ ప్రొటెక్షన్ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.